అంటే ఏ వీడియో చేయబోతున్నాను అనేది నాకు కూడా సర్ప్రైజే అన్నమాట. అదే మ్యాజిక్. చెప్పు నక్షత్ర, కాళ్ళకి ఏం పెట్టుకున్నావు నువ్వు నిన్న? అరే మాట్లాడరా అరే పా మనం బట్టలు మడత పెడదాం. పా మడత పెట్టొచ్చా నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ ఎవరు పెడతారు? ఇక్కడ ఇక్కడ సరే. 3 పంది పిల్లలు ఒక తోడేలు కథ ఉంది కదా, ఆ కథ చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బా సూపర్ ఉంది నాన్న నీ మూతి. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానే చెప్పుకుంటా, బాగలేకపోయినా కూడా, ఎందుకంటే బీ పాజిటివ్ కదా. సో నిజంగా అంటే కొంచెం కోల్డ్, కొంచెం ఫీవర్తో కొంచెం సఫర్ అవుతున్నాను. అదర్వైజ్ ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్, నేను చాలా బాగున్నా. మరి ఈరోజు వీడియో స్పెషల్ ఏందో తెలుసా? మీకు సర్ప్రైజ్. అంటే ఏ వీడియో చేయబోతున్నాను అనేది నాకు కూడా సర్ప్రైజే అన్నమాట. అదే మ్యాజిక్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే హెయిర్ గురించి ప్రతి ఒక్కరికి చాలా నెగ్లిజెన్సీ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకంటే మనకున్న ఈ బిజీ వర్క్లో, బిజీ స్కెడ్యూల్లో మనం పనుల మీద ఆరాటపడి జుట్టును పట్టించుకోము, స్కిన్ని పట్టించుకోము. కానీ ఒకనొక టైం రాగానే అబ్బా నా జుట్టు ఎందుకు ఇట్లా అయిపోయింది, నా స్కిన్ ఎందుకు ఇట్లా అయిపోతుందని బాగా ఆలోచిస్తూ ఉంటాము. దానికి మీ అందరికీ ఒక మంచి సొల్యూషన్ చెప్పడానికి వచ్చిన అనమాట, హెయిర్ గురించి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం హెయిర్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఏం హెయిర్ కేర్ తీసుకుంటున్నాను అనేది మీ అందరితో చెప్తే ఏమో మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనే ఒక చిన్న ఆశ. సో మరి అదేంతో చూద్దామా ఇప్పుడు. రోజ్మెరీ అనేది చాలా ట్రెండ్ అవుతుంది కదా. మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ న్యూ హెయిర్ గ్రోత్ కోసం రోజ్మెరీ ఇంగ్రీడియంట్ ఉన్న ప్రోడక్ట్ ని ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఎంతో మందికి ఫేవరెట్ అయిన మామా ఎర్త్ వాళ్ళు ఏకంగా రోజ్మెరీ రేంజ్ ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు. దాంట్లో హెయిర్ ఆయిల్, షాంపూ, కండిషనర్, ఎసెన్షియల్ ఆయిల్ తో పాటు కొత్తగా లాంచ్ అయిన స్కాల్ఫ్ సీరం కూడా ఉంది. యూజువల్గా హెయిర్కి సీరం అప్లై చేసుకుంటే ఆయిలీగా కనిపిస్తూ ఉంటుంది. ఆయిలీగా కనిపించే హెయిర్ లుక్ని అవాయిడ్ చేయడానికి ఈ స్కాల్ఫ్ సీరం యూజ్ అవుతుంది. మామా ఎర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ఫ్ సీరం కొత్త జుట్టుని 14 వీక్స్లోనే వచ్చేలా చేస్తుంది. అండ్ ఆల్సో హెయిర్ లుక్ కూడా ఆయిలీగా లేకుండా చేస్తుంది. ఈ స్కాల్ప్ సిరం ఇంట్లోనే చేసుకునే DIYs ది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇది కొత్త హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీంట్లో మెయిన్ గా 95% ప్యూర్ రోజ్మెరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు 4% అనాగైన్ ఇంకా మేతి దానా ఇంగ్రీడియంట్స్ అనేవి ఉండటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటంతో పాటు ఇది న్యూ హెయిర్ ని వితిన్ 14 వీక్స్ లోనే వచ్చేలా చేస్తుంది. ఈ మామా ఎర్త్ రోజ్మెరీ స్కాల్ప్ సిరం మనకు ఎప్పుడు ప్రాబ్లమేటిక్ గా ఉండే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనే వర్రీని తీసేస్తుంది. నా హెయిర్ ఫాల్ కంట్రోల్ జర్నీలో ఈ స్కాల్ప్ సీరం మాత్రమే కాకుండా రోజ్మెరీ షాంపూ అండ్ కండిషనర్ ని కూడా యూజ్ చేస్తున్నాను. సో ఈ సీరం ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలంటే, సో ఈ సీరం ని వాడడం చాలా అంటే చాలా ఈజీ. కొన్ని చుక్కల ఈ సీరం ని మనం స్కాల్ప్ పైన వేసుకొని ఫింగర్స్ తోని స్కాల్ప్ ని చాలా అంటే చాలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. ప్రతిరోజు వాడితే చాలా అంటే చాలా మంచిది. మనం ఈ సీరం అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ ని వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జిడ్డు లుక్ అస్సలు కనిపించదు అనమాట. మనకు బెటర్ రిజల్ట్ కావాలి అంటే డేలో 2 సార్లు యూజ్ చేయొచ్చు. ఇట్లా 90 డేస్ వరకు తప్పకుండా వాడాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం న్యాచురల్ అండ్ పాపులర్ సొల్యూషన్ అయిన మామా ఎర్త్ రోజ్మెరీ రేంజ్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మేడ్ సేఫ్ అండ్ సర్టిఫైడ్. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ ద ప్రోడక్ట్. మామా ఎర్త్ వెబ్సైట్ లో ఇంకా వీళ్ళ యాప్ లో నా కూపన్ కోడ్ SUP2024 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామా ఎర్త్ సైట్ అండ్ యాప్లో మాత్రమే అప్లికేబుల్. మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. ఆన్లైన్లోనే కాకుండా వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీ నియర్ బైలో ఉండే మామా ఎర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, మామా ఎర్త్ మీరు చెప్పింది వింటుంది, వాళ్ళ ప్రొడక్ట్స్ యూస్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్ ఇన్పుట్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. అండ్ ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. మీ హెయిర్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీకు మామూలు ఉండదు, మజా అంటే మజా ఉంటుంది. అదే ఏం వీడియో అనేది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది. పండిపోదాం. బుద్ధిమంతురాలు, చాలా విద్యావంతురాలు, పెద్దలంటే గౌరవం, ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని నొప్పియకుండా ఒక మనిషికి అంబాసిడర్ ఇవ్వాలి అంటే అది మా నక్షత్రకి ఇవ్వచ్చు. చూసిండ్రా మోహ, ఆ ఫేస్ చూసిండ్రా సార్, ఎంత సిన్సియర్గా, ఎంత బుద్ధిమంతురాలు లెక్క కూర్చున్నదో. నాకేం తెలియదు, నేను నిద్రపోయినా వచ్చినా ఇక్కడ కూర్చుని అంత వీళ్ళే మాట్లాడుకుంటాను అన్నంత అమాయకంగా ఎంత బాగా పెట్టింది కదండి. నిజంగా కూడా పడుకొని లేచి వచ్చింది. కాకపోతే ఇంత బుద్ధిమంతురాలని నేను చెప్పాను. దీని అల్లరి చాలా బాగుంటుంది. చెప్పు నక్షత్ర, కాళ్ళకి ఏం పెట్టుకున్నావు నువ్వు నిన్న? అరే మాట్లాడరా. అరే అమ్మో, మాట్లాడడానికి ఇంత ఆలోచిస్తుంది సార్. ఇదంతా కెమెరా ముందే సార్. న్యాచురల్ నక్షత్ర ఇది కాదు సార్. ఒక్కసారి కెమెరా పక్కకు పోయిందంటే కెమెరా ఉన్నట్టు ఫీల్ అయ్యి కెమెరాలో చెప్తున్నట్టు చెప్తూ ఉంటుంది సార్. ప్రతి ఒక్కటి ఈమె చేసేది, ఈమె చేయబోతున్నది, ఈమె చేస్తున్నది అన్నీ కూడా కెమెరాకి చెప్తూనే ఉంటుంది. అట్లా దాన్ని రోజు మేము ఎన్ని వీడియోలు తీస్తామో. మనం బట్టలు మడత పెడదాం. మడత పెట్టొచ్చా నీకు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి దీన్ని ఎందుకు వీక్తున్నావు? ఇక్కడ అక్కడ అయిపోయినాయి, ఇక్కడనే ఇంకా నీ ఫిష్లు ఉన్నాయి. నీ ఫిష్లు ఎందుకు లేవు? నీ ఫిష్లు ఇదో ఇది బయటికి అయినప్పుడు వీళ్ళ నాన్నతో ఒక 4 ఫిష్లను తీసుకొని వచ్చింది. ఇప్పుడు అవి 40 ఫిష్లు అయ్యి ఉన్నాయమ్మా, చూచాము ఉన్నాయి. అంటే ఇప్పుడు దాని ఆగం ఏంటంటే అది చిప్స్ లేకపోతే దాని ఆట బొమ్మలో ఇంకేదో చూపించాలని చాలా రోజులైంది కదా కెమెరాని చూసి. ఈ మధ్య వీడియోలు చేసి మేము చాలా రోజులైంది కదా, సో అందుకోసమని ఇప్పుడు దాని చిప్స్, ఆట బొమ్మలు అవన్నీ కూడా చూపిస్తుంది అనమాట. నీకు లిప్స్టిక్ బెటరా? నేను ఇస్తా, బ్యాగ్లో ఉంది. అంటే నా లిప్స్టిక్స్, నా సామాన్, నా మేకప్ సామాన్ అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయనేది దానికి బాగా తెలుసు అనమాట. ఈ మధ్య నేను అన్నింటిని తీసి దాచిపెట్టడం స్టార్ట్ చేసిన. కానీ అయినా కూడా దాన్ని నేను లేని చూస్తుంది, రూమ్లోకి వస్తుంది, అన్నిటి మొత్తం తీస్తుంది, గెలుకుతుంది, బయటకు వస్తుంది, మొహానికి మొత్తం ఇట్లా పూసుకొని వస్తుంది అనమాట. సరే ఇప్పుడు నీకు నేను లిప్స్టిక్ పెట్టినా ఒకసారి. ఏందే మరి ముద్దు పెట్టు నాకు. నేను నీకు తెలుసు కదా, నేను ఏమైనా చేయాలంటే నాకు లంచం. ఐ లవ్ యూ చెప్పు మరి. అదా ఐ లవ్ యూ చెప్పు. నీకు జై హనుమాన్ వేసిండ్రు, బాగుంది. నీకు లిప్స్టిక్ కావాలా వద్దా? మరి నాకు ఐ లవ్ యూ చెప్పు. థ్యాంక్ యూ నాన్న. ముద్దులు పెడతాను కదా మధ్యలో. అది అంటుకుందా? సరే నీకు నేను పెడతా, ఇక్కడ కూర్చో. మరి దానికి ఏదైనా కావాలి అంటే నార్మల్ టైంలో వచ్చి ముద్దు పెట్టమంటే పెట్టదు. దానికి ఏదైనా కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా అట్టుకు జుట్టు చేయించుకుంటా. అరే పెడతా నాన్న, లిప్స్టిక్ పెడతా. వెరీ గుడ్ నాన్న. పాలు తాగితే ఏమవుతుందిరా? హాయిగా ఉంటుంది. వేడి నీళ్ళు తాగితే ఏమవుతుందిరా? గొంతు హాయిగా ఉంటుంది. చెప్పు వాళ్ళకి వేడి నీళ్ళే తాగాలి అని. ఇట్రా ఇవి తాగాలి ఫాస్ట్గా, మళ్ళీ చల్లారిపోతాయి. బట్టలు మడత పెట్టద్దా? ముందుగా కుప్ప పెట్టుకున్నాము. లిప్స్టిక్ వద్దా నీకు? మరి తొందరగా తాగు. స్కూల్కి పోతావు వర నక్షత్రం నువ్వు? ఎప్పటి నుంచి పోతావురా నాన్న? మరి ఎప్పటి నుంచి పోతావు స్కూల్కి? కాదురా, స్కూల్కి ఎప్పటి నుంచి పోతావు అని. రేపు పోతావా? రైమ్ చెప్పు. బటర్ఫ్లై చెప్పు ఒకసారి. నాకు లేదు నాన్న నాలుక, నోట్లో నాలుక లేని పిల్లని నేను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏది నీ నాలుక చెప్పు ఇప్పుడు.
అట్లా ఏదో తొందరగా మింగాలి, గొంతుకు హాయిగా ఉంటుంది అప్పుడు. వెరీ గుడ్. అట్లా నక్షత్ర చెప్పిన మాట వెంటనే వింటది. ఇంత జ్ఞానం ఎక్కడితో నక్షత్రకు అసలు అర్థమే కాదు కొన్నిసార్లు. హాయి ఉంటుంది గొంతు. తొందరగా మరి పెద్ద నన్ను ఎందుకు అంటున్నావు? నన్ను పట్టుకొని మర్త పెడతామా? అమ్మో ఇది మర్చిపోలే. మరి ఇక్కడ కూర్చో, ఇట్రా. బట్టలు మడత పెట్టి, ఎవరు మడత పెట్టాలి బట్టలు? ఇట్లా మడత పెట్టు. మడత పెడితే నీకు ఇస్తా లిప్స్టిక్. అయ్యో అయ్యో మడత పెట్టు. మా నక్షత్రం బేసిక్గా నేను ఎట్లా మోసం చేస్తానో తెలుసా? దానికి లిప్స్టిక్ పెట్టే విషయంలో మేబీ నేను చెప్పే ట్రిక్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మందికి బాగా అంటే బాగా హెల్ప్ అవుతుందేమో. నేను చూపించే ట్రిక్ని మీ అందరు కూడా ఫాలో అవ్వచ్చు. వాళ్ళు కనుక లిప్స్టిక్ అడిగితే మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా లిప్స్టిక్ పెట్టొచ్చు. ఏసి గుద్దు గుద్దు, నీకెందుకు గుద్దు. ఇది నెత్తి మీద గుడ్డ కప్పుకుంటే చాలా అందంగా ఉందంట. నేనేం చెప్పాలి దీనికి? ఇప్పుడు కూడా చాలా అందంగా ఉన్నానా నాన్న నేను? అది ఇంట్లో దీనికి బోల్డ్ అని బొమ్మలు ఉన్నాయి. ఎంటికల్లా పీకద్దునా బూచి. ఇంట్లో దీనికి బోల్డ్ అని బొమ్మలు ఉన్నాయి. మా ఆయన బయటికైనా, మా సాయి బయటికైనా, మేమెవరం బయటికి పోయినా దీనికి ఏమైనా కావాలంటే బొమ్మలు తీసుకొని వస్తాము. తీసుకొచ్చిన తర్వాత ఇట్లా చూస్తుంది, మూలకు పడేస్తుంది. వచ్చి మనుషులతో ఇట్లా ఆడుతుంది. నన్ను మాట్లాడనిరా నాన్న? మాట్లాడద్దారా నాన్న నేను? బూచి చెప్పు బూచి. నువ్వు ఇట్లా ఇంట్లో చెప్పలేని చూసి నెత్తిని చేసి గుద్దుతా. ఏమైందిరా చెప్పు. ఇప్పుడు చాలా చాలా మంచిదాన్ని పెద్దమ్మ. సరే కనిపిస్తుంది కానీ నువ్వు చెప్పు. చాలా మంచిదాన్ని పెద్దమ్మ చెప్పు. నేను ఎప్పుడు కొట్టను, నేను మంచిగా చూసుకుంటా. పెద్దనాన్నకు చెప్పి మంచిగా చూసుకోమని చెప్తా. మంచిగా చెప్పు. అల్లరి చెయ్యను, బుద్ధిమంతురాల్లాగా ఉంటా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చో, మరి పెడతా. ఇక్కడ కూర్చో. అయ్యో ఐ లవ్ యూ టు. అట్లాగా మాగం అవుతుంది సార్. లిప్స్టిక్ కనబడితే చాలు చంద్రముఖి. సరే నేను నీకు లిప్స్టిక్ పెడతావు. పాట పాడు. ఓడియమ్మ ఇటు పాట పాడు. గోపికమ్మ పాట పాడు. గోపికమ్మ పాట పాడు. గోపికమ్మ పాట పాడినా. ఇగో లిప్స్టిక్ నీకు ఇష్టమైన నీ ఫేవరెట్ కలర్ పర్పుల్ కలర్ పెడతా. అంటే మెరూన్ కలర్ సార్. దీనికి ఏది చూపించిన పర్పుల్ అని చెప్పాలి. పాట పాడు. గోపికమ్మ పాట పాడు. మంచిగా వాడు. వాళ్ళకి వినిపియద్దా?
నీకోసం పర్ఫ్యూమ్ కూడా ఇస్తా. మంచి పాట పాడు, వాళ్ళకి మంచి పాట పాడు. రైమ్స్ చెప్పు, రైమ్స్ చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్పు. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే, 3 పంది పిల్లలు ఒక తోడేలు కథ ఉంది కదా, ఆ కథ చెప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఒక 3 పెంపిల్ల ఒక దొంగ తోడేలు ఒక 3 పెంపిల్ల పెద్ద వయ్యావన్నీ బయట పెద్దమా. సరే పెడతా, మరి చెప్పు. 3 పంది పిల్లల కథ చెప్తుందరుగా, పెడతా. 3 పంది పిల్లని చేసిందప్ప 3 పంది పిల్లలు నేను కొట్టాని ఒక 3 పంది పిల్ల ఒక్క తినేసి అమ్మాయి 3 పెళ్లి అమ్మాయి దొంగ తోడేలు. అమ్మో, వచ్చేమన్నా దొంగ తోడే వచ్చి నన్ను కొడుకుతుంది. నిన్ను అప్పుడు ఏమన్నా దొంగ తోడేలు? పంది పిల్ల అంటది కదా, చెప్పది. పంది పిల్ల నన్ను లోపలికి బయటికి అందుకని చెప్పాను. నువ్వు అలా వచ్చి కొడుతూ చెప్పా. నువ్వు దాన్ని అంటున్నావు, నన్ను అంటున్నావా? ఇక వద్దు సార్, ఇంతసేపు పాపం నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నాను. నేను పెడతా కదా, నేను ఉన్నా కదా, పెద్ద మనిషిని చెత్త మనిషిని ఇక్కడ ఉన్నా కదా. నేను లిప్స్టిక్ పెడతా. ఫస్ట్ పర్ఫ్యూమ్ కొట్టనా? నేను పెడతా. నువ్వు ఇట్రా, వాళ్ళ కనపడని. నేను అవ్వంటే నాకు చాలా ఇష్టం నక్షత్ర. బెస్ట్ ఫ్రెండ్సా? ఓకే, మనం తిట్టుకోవద్దు, మనం కొట్టుకోవద్దు. వాళ్ళకి చెప్పు, అలా చెప్పు. నేను మా పెద్దమ్మ ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వంటే నాకు చాలా ఇష్టం నక్షత్ర. మళ్ళీ ఇదొకటి ఉంటుంది. మరి నేను చెప్పిన మాట వింటావా? బట్టలు మడత పెడతావా? మడత పెడతావా? ఎంత మర్యాదగా చెప్పినవే. ఇప్పుడు లిప్స్టిక్ పెడతా నీకు. బాగా చూడండి ఆడియన్స్, నేను ఈమెకు పెట్టే, నేను పెడతా కదా ప్రతిరోజు. నీకు ఎవరు పెడతారు? నేనైనా పెట్టేది? మరి నేను మీకు పెట్టే లిప్స్టిక్ ని మీరు బాగా గమనించండి. మంచి మెరూన్ కలర్ లిప్స్టిక్ అన్నమాట. సో ఈ లిప్స్టిక్ నువ్వు హ్యాపీరా? ఆగ్రా నాన్న, పెడతా. ఇటు చూడవే, ఇటు చూడు. అదా 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 పెడతారా? ఆగురా, పెడతా. అర్జుడు నువ్వు అర్జుడు, నేను నీ మూతిని చూసి పెడతా. అలాగే పెడుతున్నానే, అలాగే పెడుతున్నా. ఇది ఓపెన్ చేయొద్దు, ఇట్లా పెట్టాలి కాబట్టి. ఇట్లా ఏది ఇక్కడ ముద్దు పెట్టి అంటుతుందేమో చూద్దాం. ఇక్కడ ముద్దు పెట్టు. ఓ నీకు వద్దులే, పోదు. నేను ఒక్కదా, నువ్వు బట్టలు మట్టి పెడతా అంటే ఇంకొకటి పెడతా. మరి మరి సారీ చెప్పు. నేను ఇంకొకసారి నా బంగారు తల్లి. నేను పట్టుకొని నేను పెడతాను, నువ్వేం పట్టుకోవద్దు, ఓకేనా? మంచిగా బా, సూపర్ ఉంది నాన్న నీ మూతి. పెట్టినారా? ఒకసారి మూతి అద్దంలో చూసుకో, ఎంత బాగుందో. చాలా బాగుంది నాన్న. ఏం పట్టుకుంటావు? పట్టుకోవద్దు, పెట్టుకోవాలి అంతే. పట్టుకుంటే మొత్తం మీద పడుతుంది అంతే.
మొత్తం మీద పడుతుంది. చూసిరు కదా, ఇదన్నమాట మ్యాటర్. చాలా రోజుల తర్వాత నక్షత్రతో వీడియో చేస్తున్నా కదా, అందరికీ సర్ప్రైజ్ లాగానే ఉంటుంది. కాకపోతే దాంతో కొంచెం బట్టలు ఇట్లా మడత పెట్టిద్దాము. ఈ మధ్యలో ఫోల్డింగ్ అలవాటు చేసినాం, మంచిగా ఫోల్డ్ చేస్తుంది అది బట్టలు, దాని బట్టలు అదే ఫోల్డ్ చేసుకుంటుంది. అట్లా అలవాటు చేసినాం అనమాట. అది కొంచెం చూపిద్దామని అనుకున్నాం కానీ ఇవాళ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. ఇగో వెనకాల చూసిండ్రా ఏం పని చేస్తాను, ఇట్లుంటుంది అనమాట. పెన్నుతో మొత్తం గీకడాలు. దాన్ని నేను కంట్రోల్ చేయాలంటే ఇక కెమెరా ముందు కూర్చుంటే అవ్వదు కాబట్టి. సో ఫైనలీ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లాలది మారు వాళ్ళకి బాయ్ చెప్పాలి, లాల చెప్పాలి లాల్ తాగాలంటే. మీ డమక డమ్మా డమ్మారే డమక డమ్మా డమ్మారే. సో ఇదనమాట ఈ వీడియో. మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇట్లనే ఎప్పటికీ సపోర్ట్ చేయండి, ఎప్పటికి ఇట్లనే లవ్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.